ఎండాకాలం సహజంగా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఉక్కపోత వల్ల 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు నడుస్తూనే ఉంటాయి. ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అదనంగా ఇన్వర్టర్ కూడా వాడాల్సి వస్తుంది. మిగతా సీజన్లో సాధారణంగా వచ్చే కరెంటు బిల్ సమ్మర్ మొత్తం అంతకు రెండింతలు వస్తుంది. ఇలాంటి టైంలో కరెంటు బిల్ తగ్గించాలంటే ఏం చేయాలో ఈ రోజు చూద్దాం. ఏసీలో టైమర్ సెట్ చేసుకోవాలి. ఏసీలో టైమర్ సెట్ చేయండి. 24 to 26 degrees Celsius మధ్య ఏసీ ఉంచండి. దీనివల్ల కరెంటు బిల్ తక్కువగా వస్తుంది. అలాగే ఏసీలో టైమర్ని సెట్ చేయడం వల్ల గది ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల కరెంటు బిల్ పెరగకుండా ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్ కొంతమంది ఖాళీ లేకుండా నింపేస్తూ ఉంటారు. కానీ ఫ్రిడ్జ్లో ఎక్కువ వస్తువులు ఉంచితే దాన్ని చల్లబరచడానికి ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. కాబట్టి అవసరమైన వస్తువులు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది మీ కరెంటు బిల్లును తక్కువ చేస్తుంది. ఇక ఎల్ఈడి బల్బ్స్, మీరు ఇంకా పాత ట్యూబ్ లైట్లు, బల్బులు వాడుతున్నట్లయితే వెంటనే వాటికి బదులుగా ఎల్ఈడి బల్బ్స్ని చేంజ్ చేయండి. సాధారణంగా ట్యూబ్ లైట్ 10 గంటలు వెలిగితే 1 యూనిట్ విద్యుత్ని వినియోగించుకుంటుంది. కానీ ఎల్ఈడి బల్బ్ 111 గంటలు వెలిగితే కేవలం 1 యూనిట్ విద్యుత్ని వినియోగిస్తాయి. సో వీటిని వాడితే కరెంటు బిల్ తక్కువగా వస్తుంది.